మరో ఛాలెంజ్తో వచ్చేసాను. ఛాలెంజ్ ఏంటంటే మ్యాగీ ఛాలెంజ్. మ్యాగీలో నార్మల్గానే మ్యాగీ తింటారు కదా, దాంట్లో ఛాలెంజ్ ఏమనుకుంటున్నారా? ఛాలెంజ్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇంకొక ప్లాన్ వేసుకున్నాం. ఈ కప్తో ఒక్కొక్క కప్ మ్యాగీ వేసుకొని చాప్ స్టిక్స్తో తినాలి. చాప్ స్టిక్స్తో కూడా కొంచెం ఈజీయే కదా, మామూలుగా ఇలా ట్రై చేసి తినచ్చు కదా అనుకుంటున్నారు కదా. అందుకని ఈ 2 చాప్ స్టిక్స్తో ఇలా కలిపి ఇలా తీసుకొని తినకుండా దాన్ని ఇలా విడదీసి తను ఒక చాప్ స్టిక్తో నేను ఒక చాప్ స్టిక్తో తీసుకొని తినాలి. సింగిల్ చాప్ స్టిక్స్తో నూడిల్స్ జారిపోతూ ఉంటే తినడం చాలా కష్టం కాబట్టి అది మాకు థ్రిల్లింగ్గాను అండ్ మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కాబట్టి అలా ట్రై చేద్దామని ఈసారి మ్యాగీ ఛాలెంజ్ ఇలా ప్లాన్ చేశాను. ఓకేనా? చూడడానికి మీరు రెడీయా? తినడానికి మేము రెడీ. ఇదిగోండి మ్యాగీ. సో సింగిల్ చాప్ స్టిక్తో మేము ట్రై చేస్తున్నాం. ఎలా తింటామో, ఎవరు ఫస్ట్ తింటారో మీరే జడ్జ్ చేయండి. రెడీ, స్టార్ట్. అలా నీ వస్తుందా? వస్తుంది, చాలా వస్తుంది. నాకంటూ జారిపోతుంది. నాది తక్కువ. అవును, నీకు ఫస్ట్ ఎలా వచ్చింది? దగ్గరికి పెట్టుకుని నాకు రాలే, జారిపోతుంది. ఎందుకంటే నేను ముందుకు పెట్టాను కాబట్టి. ఏయ్, నువ్వు మూత పెట్టి తింటున్నావు డైరెక్ట్ గా. ఏయ్, ఇప్పుడే చూసా. ఇది పైకి దీంతో పైకి లాగే అంటే మూత అక్కడ పెట్టుకుని చూస్తున్నాం, అన్ని అప్డేట్ చేస్తున్నాం. నువ్వే గుడ్డు మింగాల్సింది. గుడ్డు మింగడం ఏంటి? గుడ్డు మింగాలి. అది మనం మెన్షన్ చేయలేదా? తిన్నాక ముందు చెప్పలేదుగా. వాయిస్ ఓవర్ ఇద్దాం కదా. అరే ఇప్పుడు కాదు అసలు మధ్య లాస్ట్లో కొంచెం కొంచెం ఉండిపోద్ది చూడు. ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి నేను మొత్తం మరి ప్లేట్ కప్లెట్ ఖాళీ చేయాలి. ఒక్క ముక్క కూడా వండుకోద్దా? నువ్వు మూతి లా పెట్టుకుని తిన్నావా?
నేనంత తినలేదని కామెంట్ చేయండి గాయస్. వాళ్ళ మెసేజెస్ అన్నీ మీ మమ్మీ చాలా జెన్యున్గా, చాలా కరెక్ట్గా, స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యి చేశారు. నువ్వు మూతి ఉందని పెట్టావు అని చెప్తారు. చూసుకుందాం ఎవరు కొట్టేస్తారు, చూసుకుందాం. చూసుకున్నాను. నాకు ఓట్ వేయాలంటే రిక్కీ ఫర్ ఓట్ అని వేయాలి, కామెంట్ చేయండి. మమ్మీ ఓట్ వేయాలంటే ఫర్ మమ్మీ ఓట్ అని వేయాలండి కామెంట్లో. రిక్కీ ఫోరెట్ అనుకుంటున్నాను ఏంటంటే అని ఆలోచిస్తా. ఏదో మాట్లాడేసాడు, ఏంటి మాట్లాడలేదు అంటున్నా. వాట్ ఫర్ రిక్కీయా? రిక్కీ ఫోర్ కాదు, నవ్వించుకో. వాట్ ఫర్ రిక్కీ. రిక్కీ ఫోర్ అన్నాడు, మమ్మీకి ఏ నెంబర్ చెప్తాడు అనుకున్నా. నవ్వించు మమ్మీ. మమ్మీకి తప్పని గుడ్డు నాది అయిపోతుంది లాస్ట్. నా ప్లేట్ చూడు. సో గైస్ నేనే ఫస్ట్ తింటున్నా. ఒక్క మెతుకు కూడా అనుకోలే. నువ్వు మూతి కింద ప్లేట్ కింద పెట్టుకున్నా అసలు టైం వేస్ట్ అవుతుంది మమ్మీ. తిను. ఇవ్వు మమ్మీ. చీటింగ్ చూస్తున్నాయా? నేను చీట్ చేయట్లేదు గైస్, కామెంట్ చేయండి. మంచి మమ్మీ చేస్తే మోసం చేస్తున్నారు. హ్యాండ్ దీని మీద అలాగే హోల్డ్ చేసి మూతి దగ్గర పెట్టుకుని. ఓకే నేను సార్ గమనించలేదు. నాకు ఎంజాయ్ దగ్గర పోరాడుకున్నాం. అంటే నాకు రాలేదు, నీకు ఎలా వస్తుంది నాకు అప్పుడు. నీకు బిఫోర్ అంతా చాప్ స్టిక్స్ తినాలి పడుతుంది కాబట్టి కాకపోతే సింగిల్ దాంతో లేదనుకో. సింగిల్ ఎప్పుడు ట్రై చేయలేదు. డబల్ దాంతో తిన్నాను, ఎప్పుడు చాప్ స్టిక్స్ కోసం ట్రై చేయలేదు. అయినా చెప్పింది సార్ నేనేం చెప్పింగ్ చేయలేదు గైస్, మీరు కామెంట్ చేయండి గైస్. ఎందుకు అంత కష్టంగా ఉంటే నాకే నీకు అంత ఈజీగా కరెక్ట్ కరెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ నేను ఎక్కువ లేసి ఇలా వేసేస్తున్నాను. నేను అలా ఎప్పుడు అయిపోయింది. నాది అయిపోతుంది. మూతి పెట్టాడు, మూతి కొట్ట మమ్మీ నా టైం అసలు మూతి కింద పైకి రావాలి. చాప్ స్టిక్ పైకి తీసుకురా, మూతి కింద తీసుకెళ్ళి. నేను చూసా ఇప్పుడు. నో చీటింగ్స్. అయితే నాకు ఓడిపోయినట్టు డైరెక్ట్ గా నీకు చాప్ స్టిక్స్ లో నేను ఇలా అన్నాను. డైరెక్ట్ నాకు అంతే. నేను మాట్లాడి మోటివేట్ అవుతున్నాను నేను. మాట్లాడు చాలా పేషెన్స్ ట్రై చేస్తాం. ఈ సింగిల్ చాప్ స్టిక్ తిందామన్నా కదా చెప్తున్నాను. నువ్వు చెప్పావు ఓకే నీకు బ్యాగ్ అన్న సింగిల్ చాప్ స్టిక్ అన్నారు. అలా యూట్యూబ్ లో అబద్ధాలు చెప్పకుండా ఉంది. ఓకే నేను రైట్ 10 + 100 ఇంట్రెస్టింగ్ 20 చూసారా గైస్, అసలు మ్యాథ్స్ కూడా రాదు మమ్మీ. నేను ఏదో పరిస్థితి దగ్గర దగ్గర ఆలోచన దగ్గర ఆలోచించండి. ఆలోచన 10 + 100 yes కరెక్ట్. వెంకటేష్ 10 + 100 కరెక్ట్. ఆ చెప్తాం 10 + 100 ఓకే కరెక్ట్. గోరి సైడ్ పెట్టరా నాకు. ఓకేనా అన్ని అబద్ధాలు చేస్తున్నా. ఇప్పుడు ఒకవేళ నేను వీడియో చూడలేదు కాబట్టి టేస్ట్ అయిన తర్వాత నువ్వేలా మూడు ప్లేట్లో పెట్టి తినేసినట్టు మెసేజ్ వచ్చినాయి చూస్తా కదా మొత్తం అయిపోయి తెలిసి నాకు నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు దీనికి గాను పనిష్మెంట్ ఇస్తా. అదే ఎగ్ డైరెక్ట్ ఎగ్ కావాలి గ్లాస్ వేసి మనం ఎలా చేయలేదు కదా. మన ఫస్ట్ తింటారా ఏమైనా పనిష్మెంట్ నేను చెప్పాను కానీ ప్రతిసారి వీడియో నేను చెప్తాను కదా. ఇది ఒకవేళ ఓడిపోతే పనిష్మెంట్ చెప్పాను. మర్చిపోయింది గైస్. నేను చాలా తెలియదు చాలా మెమరీ ఉండదు. నేను చెప్పాను కదా ఇంట్లో నేను చెప్పాలి పనిష్మెంట్ ఉందంటే స్టార్టింగ్ చెప్పాలి అలా ఏం లేదు. చెప్పరా నేను తెలిసిన తెలియదు ఏమో ఏదైనా వచ్చి నేను ఫస్ట్ తినొచ్చు అని పనిష్మెంట్ ఇవ్వట్లేదు. మమ్మీ నేను ఓవర్ చేయను. పనిష్మెంట్ ఉంటుంది అప్పుడు పనిష్మెంట్ ఉండదు. పనిష్మెంట్ ఒకసారి చూద్దాం. ఒకవేళ నువ్వు చీటింగ్ చేయకుండా తిన్నావని ఎవరైనా కమెంట్ చేసి మనకి కమెంట్స్ అలా వస్తే అప్పుడు పనిష్మెంట్ ఇంకొక చిన్న వీడియో ఇందులో పనిష్మెంట్ అని చెప్పి ఆ షార్ట్ గా సపరేట్ చేద్దాం. నేను ఈ డాన్స్ ఛాలెంజ్ నేను ఎందుకు చేశాను అనుకున్నావు మమ్మీ? ఎందుకు గుడ్డు కోసమే. నువ్వు గుడ్డు తినాలంటే నేను అలా చేశాను. గుడ్డు కావాలా నీకు లడ్డు కావాలా నై? గుడ్డు కావాలా బాబు? నీకు గుడ్డు కావాలి. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేనేమన్నా దొంగకి అనుకున్నావా చీటింగ్ అనుకున్నావా? లేదంటే వెళ్ళిపోతుంటే లోపలికి చేతితో చాప్ స్టిక్ ఆలోచన రాక అలా చేశారంట. మరి చీటింగ్ కదా బాబు నేను చూస్తాను. చాప్ స్టిక్ ఆలోచన నీదే సింగిల్ చాప్ స్టిక్ నీదే అసలు మ్యాగీ నీదే. ఎస్ యోర్ నేను అసలు పడుకొని తిన్నా అమ్మ. నేను వస్తున్నావు నీసం వచ్చినప్పుడు పడుకుంటే గుండెలు అర్థం పడిపోతుంది. పడుకున్నాను నేను కాల్ కావాలంటే ఇంకా పడుకున్నట్టే ఇలా నువ్వు ప్లేట్ ముందు తీసా
మాస్టర్ సినిమాలో ఉంది. నాకు తలపతి అంటే ఇష్టం. తమిళ తలపతి మరి ఓపిక వస్తుంది. ఎంతసేపు వీడియో తీసేసి ఒకసారి బయట వచ్చేస్తాను. నాకు నాకు ఛాలెంజ్ చేయించాలి. నాకు పట్టే తుల చెయ్యి మన పట్టసరా ఉంది. మాక్సిమం ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అవ్వకుండా నేను అసలు నాదేమో ఐదారు ముద్దలు ఉంది. ముద్దలు కాదు, అదే మెతుకులు మెతుకులు కాదు, నువ్వు ఉంది. చూస్తున్నా నేను ఇలా ముద్ద పెట్టలేదు మధ్యలో ఆ పాటి నిజంగా చేసి నన్ను చూస్తాను, అబ్జర్వ్ చేస్తున్నా. నాకంటే నేను కొంచెం తక్కువేమో. లాస్ట్ లో ఇలా పెట్టుకుంటా ఇద్దరు పక్కతో వచ్చా. అప్పుడు అలాంటి డౌట్ నాకు తీసుకున్నా నాకు కూడా అనాలి. అది జన్యుంగా మాట్లాడే లక్ష్యం. లాస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కువ పట్టిందా కూడా ఇంకా మాట్లాడు నడుమ వచ్చేసిందా నేను చూడడానికి ముందు నేను మమ్మీ నా ప్లేట్ చూసా నా ప్లేట్ చూసా నీ దగ్గర నీ దాంట్లో నాకు తక్కువ అర్థం లేదు అర్థం అయితే ఇవ్వాలి. నువ్వు తెలియదో అదే నేను ఇన్వెస్టిగేట్ చేయండి. మాకు ఫుడ్ మీద చూసి పెట్టు ఇంకా అక్కడ నుంచి మాస్టారు మాస్టారు అందరూ తెప్పించారు. అందరికీ అర్థమైతే నాకు అందరూ తెప్పించారు. మమ్మీలు మమ్మీలు ఇప్పుడు నువ్వు ఎత్తినాలి, అది నీకు తప్పదు మమ్మీ. ఏదో ఈ లోకం గుడ్డు తాగారు. గుడ్డు కావాలా బాబు? నువ్వు గుడ్లో నేను తాగేసాను. నేను గుడ్లో తాగాను. ఇప్పుడు గుడ్డు తాగారు. గుడ్డు కావాలా బాబు? నువ్వు గుడ్లో నేను తాగేసాను. నేను గుడ్లో తాగాను. నేను వెరీ గుడ్ అనిపించుకుంటాను. మధ్యలో ఏంటి రావట్లేదు చాప్ స్టిక్స్. చూడండి గైస్, చీటింగ్ చేసింది. వాళ్ళు చెప్తారు నేను ఒక్క ఇంత చిన్న చీటింగ్ చేసినా నాకు లైక్ కొట్టరు. నేను చాలా జన్యంగా ఒక్కొక్కటి అంటించుకొని నొక్కుకొని నాకేం రావట్లేదు. ఏ రావట్లేదా? సరే ఇప్పుడు చెప్పు బాబు, గుడ్డు పోయిందా? సరే గ్లాస్ వేసి వస్తుంది. సరే తాగుతా గుడ్డు.